ఇక్కడ ఈ భూమి మీద ఎవడికి కష్టాలేమీ లేవనుకున్నావా ఏంది? ఏదో నీకే ఒక కష్టాలున్నట్టు, నీకొచ్చిన కష్టాలు ఇంకెవడికి రానట్టు, నీకే ఎక్కువ కష్టాలున్నట్టు ఎందుకంత బిల్డప్ ఇస్తావు? అంటే చిన్న కష్టం కూడా రాకుండా లైఫ్ చాలా బాగుండాలా? అంటే చిన్న కష్టం వచ్చేసినా సరే సూసైడ్ చేసేసుకుంటావా? సూసైడ్ చేసుకోగానే నువ్వు పెద్ద మగోడివి అనుకుంటున్నావా? లేదా సూసైడ్ చేసుకుని నువ్వు అసలు ఏం సాధిస్తావు చెప్పు నాకు ముందు అసలు. ఏదైనా నువ్వు సాధించాలనుకుంటే బ్రతికి చూపించి సాధించు, అప్పుడు నిన్ను మగోడు అంటారు. చిన్నదానికి పెద్దదానికి మాట్లాడితే సూసైడు. సీతమ్మదేవి అడవుల్లో 2 పిల్లల్ని కనింది, అంత పెద్ద కష్టం నీకేమైనా వచ్చిందా? 24 ఏళ్లకే భగత్ సింగ్ ఉరిదీశారు, అంత పెద్ద కష్టం నీకేమైనా వచ్చిందా? టంగుటూరి ప్రకాశం పంతులు గారు నడుచుకుంటూ పోయి చదువుకొని వచ్చారు, అంత పెద్ద కష్టం నీకేమైనా వచ్చిందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బళ్ళోకి రానియకుండా బయటే కూర్చొని చదువుకోమన్నారు, వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు, అంత పెద్ద కష్టం నీకేమైనా వచ్చిందా? ఇక్కడ సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. పీత కష్టం నీకు తెలుసా? ప్రతి జీవి, మనిషితో పాటు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత బతుకుతుంది, కానీ పీత కడుపు జించుకొని పిల్లల్ని కంటుంది, పిల్లల్ని కనంగానే పీత చచ్చిపోతుంది. ఈ పీతకు వచ్చిన కష్టం నీకేమైనా వచ్చిందా? ఓరని అడవిలో ఎప్పుడైనా చూసావా నువ్వు? అడవిలో ఏం జరుగుతుందో, జింక పిల్లల్ని పెట్టిన వెంటనే సింహం వచ్చేసి అప్పుడే పుట్టిన పిల్లల్ని చంపేసి తినేస్తుంది. ఆ జింకకి ఎంత బాధ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. కష్టాలు సుఖాలు బాధలు అన్నీ తట్టుకున్నవాడే నిజమైన మగాడు మనగాడు. నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు అంటే ఇండియాకి చెడ్డ పేరు, నీకే కాదు. ఎక్కువగా ఇండియాలో సూసైడ్లు జరుగుతున్నాయని రీసెంట్గా ఒక పరిశోధనలో తేలింది. ఇండియాకి చెడ్డ పేరు తీసుకురావడానికి మీరు అందరూ సరిపోతారు, కరెక్ట్గా ఉన్నారు అందరూ. అది కాబట్టి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి మాలాంటి మోటివేషనల్ స్పీకర్లకి కాల్ చేయండి, నాకు కాల్ చేయండి. నా నెంబరు 7036608584. నేను మీకు ఏం చేయాలో ఎలా బ్రతకాలో చెప్తాను. నేను మీకు ఊరికనే బతకటం చాలా గొప్ప, చావటం ఈజీ, 1 సెకండ్లో చచ్చిపోవచ్చు. కానీ మగాళ్ళలాగా బతికి చూపించు, అప్పుడు నేను మగాడు మనగాడు అంటారు. ముది మీద మీసాలు రాగానే నువ్వు పెద్ద మగోడివేం కాదు, బ్రతికినోడు నిజంగా మగాడు మనగాడు.